అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం పుదీనా మరియు కొత్తిమీర రెండు కలిపి పచ్చడి త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పుదీనా అండ్ కొత్తిమీర ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మరియు కారానికి సరిపడా ఒక 10 మిర్చి తీసుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మిర్చి ఫ్రై అయ్యాయి, ఇప్పుడు గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మంట మీడియంలో పెట్టి మూత వేసి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. టమాటా ఇంకో కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ ఇలానే ఉడికించుకోండి. మనకి ఇప్పుడు టమాటా కూడా ఫ్రై అయిపోయింది. గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మంట మీడియంలో పెట్టి మూత పెట్టకుండా కలుపుతూ మధ్య కలుపుతూ ఉడికించుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. పుదీనా కొత్తిమీర మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. పుదీనా కొత్తిమీర ఫ్రై అయ్యింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఈ గిన్నెలోకి వేసుకొని ఒక 1 మినిట్ చల్లార్చుకోండి. టూ మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. సో నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో వేసుకొని ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పుదీనా కొత్తిమీర పచ్చడి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి.